ఒకప్పుడు ఆ స్టేడియం మొగటాయమానంగా వెలుగొందింది. రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఎందరినో అందించింది. 30-40 ఏళ్ల పాటు ఆలనా పాలనా లేకుండా పోవడంతో మురికి కూపంగా మారిపోయింది. పాలకులు ఎంతమంది మారినా, ఎన్నిక హామీలిచ్చినా అభివృద్ధి మాత్రం నోచుకోలేకపోయింది. ఎట్టకేలకు కేంద్ర మంత్రి పట్టుదలతో ప్రయత్నించడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో మరోసారి అద్భుతంగా తయారేందుకు బీఆర్ స్టేడియం సిద్ధమైంది. గుంటూరు నగర నడిబొడ్డున బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఉంది. 26 ఎకరాల్లో విస్తరించి ఉన్న స్టేడియం గత చరిత్ర ఎంతో వైభవంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసి మినీ స్టేడియం క్రీడాకారులకు స్వర్గధామంగా ఉండేది. అయితే కాలక్రమేణా స్టేడియం ప్రాభావం కోల్పోయింది. మురికి కూపంలాగా మారిపోయింది. గత 30 ఏళ్లలో నగరం అభివృద్ధి చెందడంతో స్టేడియం చుట్టూ అనేక పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. దీంతో స్టేడియం దిగువకు ఉండిపోయి వర్షం పడితే ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయేది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేకపోవడంతో క్రికెట్ ఆటను అటకెక్కించారు. జిల్లా క్రీడా సంస్థ కార్యాలయం ఇక్కడే కొలువై ఉన్న క్రీడాకారులు అడుగు పెట్టలేని విధంగా మారిపోయింది. ఇండోర్ స్టేడియం, జిమ్ ఉన్న సౌకర్యాల లేమితో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు పెమ్మసాని చంద్రశేఖర్ స్టేడియంలో పర్యటించారు. తాము అధికారంలోకి వస్తే స్టేడియంను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో కూటమి పార్టీలపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు. స్టేడియం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయించారు. దాదాపు 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఓల్డ్ గుంటూరు పరిధిలో ఉండే స్టేడియం అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల అనేక మంది క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని పెమ్మసాని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఓల్డ్ గుంటూరు అభివృద్ధికి స్టేడియం తోడ్పడుతుందన్నారు. కేంద్ర మంత్రిగా వివిధ రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో నుండి మొదటి విడతగా 14 కోట్ల రూపాయలను విడుదల చేయించారు. ఈ నిధులతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పారు. 2వ అంతస్తులో నిర్మించే ఇండోర్ స్టేడియంలో అన్ని సదుపాయాలుంటాయన్నారు. మరొక వైపు ఏసీఏతో మాట్లాడి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పెమ్మసాని చెప్పారు. దీంతో రానున్న 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో స్టేడియం అభివృద్ధి చెందుతున్న భావనలో స్థానికులు ఉన్నారు. 54లో స్థాపించి అనేక మంది క్రీడాకారులకు దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్ళినటువంటి పరిస్థితులు మన ఈ బ్రహ్మానందరెడ్డి స్టేడియంకు ఉన్నాయి. కానీ గత కొన్ని దశాబ్దాలుగా దీని అభివృద్ధిని ఎక్కడ కూడా పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యానికైనటువంటి పరిస్థితులు. ఈరోజు ఇది ఒక క్రీడా ప్రాంగణమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి, పేద తరగతి ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రదాయించేటువంటి ఒక వేదికగా ఈ క్రీడా ప్రాంగణం ఉంది. ఎందుకంటే నిత్యం కూడా ఎన్ని వర్షాలు పడినా, ఎండలు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ప్రతిరోజు కూడా 2 నుంచి 3 వేల మంది వాకింగ్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరూ కూడా పదే పదే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు లేనప్పుడు అనేక పర్యాయాలు ఈ స్టేడియంని అభివృద్ధి చేయాలని చెప్పి మేము అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ బ్రహ్మానందరెడ్డి స్టేడియం యొక్క అభివృద్ధి కావాలని చెప్పి పదే పదే అడగడం జరిగింది. దాని తర్వాత కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంతానికి ఒక ఐకాన్గా, ఒక మనందరికి కూడా ఒక ఆశాకిరణంలాగా వచ్చినటువంటి మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్రం ఖేలో ఇండియా ద్వారా 14 కోట్ల రూపాయలు ఆయన ఈ శాంక్షన్ చేయించడం నిజంగా ఆయనకు మీ అందరి తరపున, గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే క్రీడలు మనిషిలో ఒక క్రమశిక్షణని, ఒక ఐక్యతని, ఒక చరిత్రకు కూడా పునాది వేసేటువంటి కార్యక్రమం క్రీడలు. ఈ సెల్ ఫోన్ యుగంలో క్రీడలు మర్చిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతా ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే అదేవిధంగా ఈ స్టేడియం కూడా విపరీతమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేసినటువంటిది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ స్టేడియాన్ని ఓపెన్ చేశారు 1983లో. అంటే ఆ రోజుల్లో అనేక మంది గొప్ప గొప్ప మ్యాచ్లు జరిగినాయి. కపిల్ దేవ్ కూడా ఇక్కడ ఆడారని చెప్తా ఉన్నారు, అజారుద్దీన్, ఇట్లా అనేక మందిని ఈ ప్రాంతం నుంచి
దేశానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి. అయితే గత 20 సంవత్సరాల్లో ఇదంతా పాడుపడటం కానీ, దీన్ని చేయడంలో కష్టం అవటం కానీ, నిధులు లేకపోవడం కానీ రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత నజీర్ గారు దీనికి తీసుకురావడం 1-2 సార్లు దీన్ని ముందుకు చేయాలంటూ, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడటం, మొట్టమొదటిసారిగా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సింది నజీర్ గారికి అని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం అంటే నేను కూడా వాళ్ళు చెప్పింది వాస్తవం, 170 కోట్ల రూపాయలు పెట్టి డిపిఆర్ పెట్టి అంతా చేద్దాం అనుకున్నాం. అయితే ఎంటైర్ ఇండియాలోనే ఉన్న బడ్జెట్ 2000 కోట్ల రూపాయలే ఉన్నాయి కాబట్టి గుంటూరుకి 170 కోట్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అందుకని మనం 14 కోట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా స్టేట్లో రవినాయుడు గారు కానీ, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వీళ్ళు కూడా వర్క్ చేసి ఇంకొక 70 కోట్లు ఎన్నో 4 ప్రాంతాలకు తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు పదవులు తీసుకుంటారు కానీ యాక్చువల్గా వర్క్ చేసే వాళ్ళు తక్కువ. రవినాయుడు గారు కూడా ఆ విధంగా అభినందించాలి. యువకులు ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్ళటం కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావటం కానీ, అదేవిధంగా ఢిల్లీ రిపీటెడ్గా రావటం కానీ, వచ్చి స్పోర్ట్స్లో ఆయన మార్కు చూపించాలని వారు కష్టపడతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా భరణి గారి గురించి చెప్పారు. వారు కూడా యాక్చువల్గా నాకు 10 రోజులు పని ఉందంటే చేసేద్దాం సార్, ముందు తొందరగా అయిపోతుంది, వర్క్ అవుతుంది అని చెప్పి వారు కూడా ఈ కార్యక్రమాలు, అంటే ఇదంతా పాడుబడిన ప్రాంతంలో ఉన్నా కూడా కరెక్ట్ 1 వీక్లో అనుకున్న 1 వీక్ లోపే నీట్గా క్లీన్ చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. వారు చెప్పినట్టు వారు కూడా స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి వారి దగ్గరుండి వారి హయాంలోనే ఈ 1 ఇయర్లో దీన్ని మంచిగా ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్న విధంగా కడతారని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా వాళ్ళు చేస్తారు.